తెలంగాణలోని ప్రతి దేవాలయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. గత ప్రభుత్వం యాదగిరిగుట్ట తప్ప వేరే ఏ ఆలయాలను పట్టించుకోలేదన్నారు. కానీ సీఎం రేవంత్ రాష్ట్రంలోని ప్రతి ఆలయాలపై ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ఆలయాలను సెంట్రలైజ్ చేసి అభివృద్ధి చేస్తామంటున్న మంత్రి కొండ సురేఖతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. కొండ సురేఖ మేడం దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఆలయాల అభివృద్ధి ఘనంగా అతి వేగంగా జరుగుతున్న పరిస్థితి వాళ్ళు చూస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా లోపల ముఖ్యంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఎంతో అభివృద్ధి చెందింది. ఇవాళ అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తులు పులకించిపోతున్నారు, చాలా అభివృద్ధి చేశారని చెప్తున్నారు. ఇప్పటికీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. మాడవీలతో పాటు ఇప్పటికీ అటు ఉన్న చెరువు మొత్తం కూడా పుడకతిత్త చేసి దాన్ని కూడా చాలా సుందరవనంగా తీర్చిదిద్దుతున్న పరిస్థితి. మనతో మేడం కొండ సురేఖ గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చెప్పండి, ఇవాళ ఈ దేవాదాయ శాఖ లోపల మీరు వచ్చిన తర్వాత చాలా అనూహ్య మార్పు అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా లోపల మిమ్మల్ని ముఖ్యంగా ఆశీర్వదించే అటు సమ్మక్క సారలమ్మ దేవతలు అయితేంది, భద్రకాళి అమ్మవారి ఆలయం అయితేంది, అసలు ఇంకేంటి ఎలాంటి పరిణామాలు తీసుకురాబోతున్నారు? చాలామంది దేవాదాయ శాఖ అనగానే ఇంతకుముందు ఒక సెంటిమెంట్ ఉండేది. ఒకసారి దేవాదాయ శాఖ చేసిన వాళ్ళు మళ్ళీ గెలవరు అని చెప్పేసి. అయితే దాన్ని ఇంద్రకరణ్ రెడ్డి గారు తిరగరాశారు. అయినా కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు దేవాదాయ శాఖ వస్తుందని. మరి దేవుడు కరుణ ఉంది, దేవాదాయ శాఖ నాకు ఇచ్చారు. చాలామంది దేవాదాయ శాఖ అంటే దాంట్లో పెద్ద ఏమీ లేదు చేయడానికి అనే పద్ధతిలో గత నాకంటే ముందున్న మినిస్టర్స్ వరకు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ దీంట్లో చేయాలంటే అసలు అంతు తెగని విధంగా దీన్ని మనం ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది అనేది నేను చేసిన స్టడీలో నాకు అర్థమైంది. నాకు తగ్గట్టుగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజా మేడం గారు కూడా చాలా డెడికేటెడ్. ప్లస్ ఇప్పుడు మాకు హనుమంతరావు గారు కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా బ్రాహ్మిన్సే, వాళ్ళకు కూడా టెంపుల్స్ అంటే కొంత ప్రేమ ఉంటుంది. ప్లస్ మళ్ళీ మా పిఎస్ గారు కూడా బ్రాహ్మినే. కాబట్టి మంచి మంచి ఆలోచనలు ఏ గుళ్ళో మనం ఏం చేయగలుగుతాము అనే ఒక ఆలోచనలను మేము పెట్టుకొని ఆ విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాము. గతంలో ఏముండే అంటే ప్రతిదీ కూడా ఎక్కడ ఈవోలకు అక్కడ పవర్స్ ఉండేటివి. ఏ టెంపుల్లో ఏం చేయాలన్నా కూడా వాళ్ళే ఒక సిగ్నేచర్ పెడితే ఆ టెంపుల్ నుంచి ఎంత డబ్బు అంటే అంత డబ్బు డ్రా చేసుకునేది. అంటే డీసెంట్రలైజ్డ్ ఉండేది. మేము వచ్చినాక దాన్ని సెంట్రలైజ్డ్ చేశాము. ఎందుకంటే 10 లక్షలకు మించి ₹1 డ్రా చేయాలన్నా కూడా కమిషనర్ ఆఫీస్కు రావాల్సింది. ఏది కూడా ఇంతకుముందు ఆడిట్ అని ఇవన్నీ కూడా చాలా వరకు మన దగ్గర దాకా రాకపోతుండే. అది మన దగ్గరికి 100% కమిషనర్ ఆఫీస్కు రావాల్సిందే. ఏ చిన్న విషయాన్ని కూడా మన వితౌట్ కమిషనర్ నోటీస్లో చేయడానికి వీల్లేదు అని ఒక స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం వలన ఈరోజు దేవుడికి వచ్చేటువంటి ఆదాయం గండిపడకుండా 100% మనకే వస్తుంది. ఇంకొకటి ఫ్రీ బస్సు పెట్టడం వలన మా ఆదాయము అన్ఎక్స్పెక్టెడ్గా పెరిగిపోయింది. కోట్ల రూపాయల ఇన్కమ్ మాకు చాలా పెరిగిపోయింది. యాదగిరి గుట్ట మీద కూడా గతంలో ఒక 30,000 25,000 మంది కంటే కూడా సెలవు రోజుల్లో దర్శనం చేసుకునే వాళ్ళుగా ఈరోజు హయ్యెస్ట్ 138,000 మంది అంటే తిరుపతితో సమానంగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ముందు మౌలిక సదుపాయాలు ముఖ్యం. మౌలిక సదుపాయాలు లేకుండా భక్తులకు దర్శనం అనేది ఇబ్బందికరం. మేము వచ్చినప్పుడు యాదగిరి గుట్ట టెంపుల్ మాత్రమే ఉండేది, ఎటువంటి సదుపాయాలు భక్తులకు ఉండేవి కావు. అక్కడ అన్ని రకాలుగా మేము మా భక్తులాడ కావాలంటే విశ్రాంతి తీసుకునే విధంగా టాయిలెట్స్ కానీ, డోనార్స్ సెల్ కానీ, నిత్య అన్నదానం కానీ, ఈ విధంగా అన్నీ కూడా డెవలప్ చేసి అక్కడ భక్తులు వస్తే కాసేపు ఉంటే గుట్ట మీద నిద్రపోయే ఛాన్స్ లేదు, అట్లీస్ట్ కాసేపు కూర్చునే అవకాశం కూడా గతంలో లేకుండే. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు వికలాంగులు ఉంటారో వాళ్ళకి వేరే సపరేట్ లిఫ్ట్ ద్వారా వాళ్ళని పైకి తీసుకోవడం, వాళ్ళకి స్పెషల్ దర్శనం చేయించి పంపడం, ప్రెగ్నెన్సీ ఉమెన్ని కానీ పిల్లల తల్లుల కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి లాక్టేటింగ్ మదర్స్కి వేరే సపరేట్ రూమ్స్ కట్టడము, పిల్లలకు మనం బాలామృతం లాంటివి పెట్టుకొని వాళ్ళకి ఇవ్వడము, ఇట్లా మరి జోగినులకు స్పెషల్ ఫోకస్ పెట్టడం. ఎందుకంటే బోనాలు అంటే జోగినులు అంటే బోనాలు, అందుకని జోగినులను ఎక్కడ కూడా కించపరచకుండా వాళ్ళకు ఒక సపరేట్ లైన్ క్రియేట్ చేయడము, ఈ విధంగా ఎన్నో మార్పులు మేము తీసుకొచ్చాము. మళ్ళీ మేము సడన్గా ఎప్పుడైనా సర్ప్రైజ్ విజిట్ చేసినప్పుడు కూడా మేము అక్కడ ఏమైనా అవకతవకలు ఉంటే వాటి మీద వెంటనే రియాక్ట్ అవ్వడం, అధికారుల మీద మేము చర్యలు తీసుకోవడం వల్ల మిగతా టెంపుల్స్లో కూడా
వాళ్ళు వెంటనే సరిదిద్దుకోవడం, వాళ్ళ తప్పులు ఏమన్నా ఉంటే మా టెంపుల్కి ఇక్కడ వస్తారు అనేటువంటి ఒక భయంతో. దాంతోపాటుగా భూముల ఆక్రమణ చాలా జరిగిన వాటన్నిటిని కూడా మేము లిస్ట్ అవుట్ చేసుకొని ఒక్కొక్క భూమిని కూడా మళ్ళీ మనం తిరిగి ఏ విధంగా చాలా వరకు ఇప్పటివరకు మేము సొంతం చేసుకున్నాము. కొన్ని కోర్టు లిటిగేషన్స్లో ఉన్నాయి. ఆ లిటిగేషన్ ఉన్న వాటిని కూడా ఎట్లా మనం మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనేది, మళ్ళీ అదేవిధంగా సోలార్ సిస్టాన్ని కూడా మేము అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. ప్రతి టెంపుల్ మీద సోలార్ సిస్టమ్ పెట్టాలి. ఎక్కడైతే భూములు మన దేవాదాయ భూములు ఉన్నాయో వాటిలలో కూడా అన్యాక్రాంతం కాకుండా సోలార్ని మనం పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. లేదు అంటే సుబాబ్ ట్రీస్ కానీ పామాయిల్ ట్రీస్ కానీ ఇట్లా మనం ఇన్కమ్ జనరేటింగ్కి పెట్టినట్టయితే బాగుంటుంది. రైతులు తీసుకుంటున్నారు కానీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి ఇవ్వడం లేదు. దానివల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి డబ్బు రాలేకపోతుంది. ఇప్పుడు గుడులు డెవలప్ కావాలంటే మనకు ఇన్కమ్ రావాలి. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వారు దయామయులు, దేవుడి మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఈరోజు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి భద్రాచలం నుంచి బాసర వరకు 1000 కోట్ల రూపాయలు ఒక్కొక్క గుడికి శాంక్షన్ చేశారు. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఏ గుడిని పట్టించుకోలేదు, ఒక యాదగిరి గుడిని తప్పితే. కాబట్టి ఇప్పుడు ఈ గోదావరి పుష్కరాలు కూడా చాలా బ్రహ్మాండంగా మేము చేయబోతా ఉన్నాం. ఆల్రెడీ సరస్వతి పుష్కరాలు మీరు చూశారు. ఆది పుష్కరాలు ఎక్కడా జరగలేదు, అంత బ్రహ్మాండంగా చేశాము. అంత్య పుష్కరాలు కూడా అంత బ్రహ్మాండంగా చేశాము. మళ్ళీ సమ్మక్క జాతర అనేది రెండవసారి నేను వచ్చిన తర్వాత, మళ్ళీ మూడవసారి కూడా వస్తుంది. నా అదృష్టం కొద్ది ఏంటంటే సమ్మక్క జాతర 3 సార్లు, సరస్వతి పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో రావడం అనేది నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ విధంగా చిన్న మైన్యూట్ వాటి మీద కూడా మేము దృష్టి సారించి టెంపుల్ విషయంలో ఎక్కడా కూడా మనకు అపశృతి లేకుండా అన్నీ కూడా క్రమ పద్ధతిలో జరిగే విధంగా మనము స్థపతులది కానీ అడ్వైజర్లది కానీ వేద పండితులది కానీ అందరి సలహాలు సూచనలు, అవసరమైతే మా వాళ్ళు ప్రతిదానికి శృంగేరి వెళ్తారు. చాలా వరకు వారి ఆధ్వర్యంలోనే మనకు గుడులు ఏ విధంగా ఎక్కడ ఏది కట్టాలి అనేది వారే చెప్తారు. వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్లారిఫై చేసుకొని వచ్చి మళ్ళీ మేము ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఈ విధంగా మేము మా దేవాదాయ శాఖను ముందుకు తీసుకెళ్తాం. మొత్తానికి చూస్తున్నాం, దేవాదాయ శాఖ మంత్రిగా కొండ సురేఖ గారు వచ్చిన తర్వాత అసలు ఆలయాలకు ఒక కొత్త శోభ. ఎవరైతే భక్తులు ఆధ్యాత్మికంగా ఆ స్వాములను తల్లులను కొనియాడతారో అదే స్థాయిలో ఇక్కడ అభివృద్ధి కనిపిస్తుందని చెప్పవచ్చు. గత ప్రభుత్వం చూస్తే ఒక యాదగిరి మీద దృష్టి పెట్టి ఒక మార్క్ పెట్టుకోవాలనుకుంది తప్ప ఇవాళ మేము అన్ని ఆలయాల మీద దృష్టి పెట్టి అన్ని రకాలుగా వాటిని డెవలప్ చేసుకుంటూ భక్తుల మనోభావాలే మా లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం. అందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. చాలా సంతోషం. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని కూడా ఇంకా గొప్పగా తీర్చిదిద్దేందుకు నా సొంత జిల్లాగా నేను నిరూపించుకుంటానని చెప్పేసి సురేఖ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేంద్ర HMTV వరంగల్. హెవీ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HMTV. వార్త ఆగదు, నిజం తాగదు.